హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్తుంది. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి? ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా తరచుగా చేసే పనుల గురించి చెప్తుంది. ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా, ప్రతిదీ డిఫరెంట్గా చెప్తాను చూడండి. ప్రతిరోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు, క్రమం తప్పకుండా చేసే పనులు, తరచుగా చేసే పనులు. సో ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా తరచుగా రెగ్యులర్గా చేసే పనులని మనము డూ లేదా డస్తో చెప్తాము. మీరు క్లాస్ 5లో చూడండి, క్లాస్ 6లో చూడండి, డూ డస్ గురించి మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ అదే విధంగా డిడ్ వచ్చినప్పుడు, డిడ్ అంటేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది పాస్ట్ యాక్షన్స్ అని చెప్పి. పాస్ట్ యాక్షన్స్ అంటే ఏంటి? జరిగిపోయిన పని గురించి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే యాక్షన్స్ దట్ వి డూ యాజ్ ఎ హ్యాబిట్, యాక్షన్స్ దట్ వి డూ రెగ్యులర్లీ, క్యాజువల్లీ, యూజువల్లీ, జనరల్లీ యాజ్ ఎ హ్యాబిట్, present actions. And past actions ante actions which are already completed at some point of time in the past. Actions which are already completed at some point of time in the past ante జరిగిపోయిన పని, గతంలో ఒకానొక సమయంలో జరిగిపోయిన పని. మరి గతం అంటే ఏంటి? ఒక నిమిషం క్రితం కూడా గతం కిందకే వస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఈ క్లాస్లో షెల్ విల్ గురించి నేర్చుకోబోతున్నాము. ఒక కంపారిటివ్గా మనం కంపేర్ చేసి చదువుకుంటే ఈజీగా అర్థమవుతుందని చెప్పి మీకు చెప్తున్నాను. రెగ్యులర్గా జరిగే పనులు అయితే డూ డస్ వర్బ్, దాని పక్కన ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. అండ్ జరిగిపోయిన పనులు అయితే డిడ్, దాని పక్కన వర్బ్ ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. భవిష్యత్తులో చేయబోయే పనిని భవిష్యత్తులో చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తారు, చేస్తుంది అని చెప్పినప్పుడు మనం షెల్ విల్ ఉపయోగిస్తాము. నేనేం చెప్పాను? షెల్ ఎప్పుడు యూజ్ చేయాలి, విల్ ఎప్పుడు యూజ్ చేయాలో క్లారిటీ ఇస్తానన్నాను కదా. వీడియోని చివరి వరకు చూస్తే అది అర్థమవుతుంది. ఇక్కడ కూడా షెల్ విల్ వచ్చినప్పుడు మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి, అంటే బేస్ ఫామ్లో యూజ్ చేయాలి. అప్పుడు దేని గురించి చెప్తుంది? ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఏంటి? ఎనీ యాక్షన్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అని అంటే ఒక నిమిషం తర్వాత కూడా కావచ్చు, ఒక 50 సెకండ్స్ 30 సెకండ్స్ తర్వాత కూడా కావచ్చు. కాబట్టి మనము 1 మినిట్ తర్వాత దేన్నైనా కూడా ఫ్యూచర్ కిందనే తీసుకోవాలి, భవిష్యత్తులో జరగబోయే పని అని తీసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి మూడింటి గురించి మీకు క్లారిటీ వచ్చింది. డూ డస్ ఏమో హ్యాబిచువల్ యాక్షన్స్, డిడ్ ఏమో పాస్ట్ యాక్షన్స్, షెల్ విల్ ఏమో ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్తుంది. అండ్ వర్బ్ ఎప్పుడు కూడా కామన్గా V1 ఫస్ట్ ఫామ్ బేస్ ఫామే ఉపయోగిస్తున్నాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఐ గో అంటే నేను వెళ్తాను, ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను, అయిపోయింది. ఐ షెల్ గో ఆర్ ఐ విల్ గో అంటే నేను వెళ్తాను భవిష్యత్తులో. అండ్ మీరు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎట్లా చేయాలి? డూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనము రెగ్యులర్గా చేసే పనులు కాబట్టి డైలీ లేదా ఎవ్రీ డే అని చెప్తే సరిపోతుంది.